హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బియ్యం ఆడపడుచుకు బియ్యం పోయటం చూద్దాం. ఒక చాట తీసుకొని దానిలో బియ్యం పోసుకొని కొబ్బరి చిప్పలు, బెల్లం, పసుపు కొమ్ములు, పండ్లు, తమలపాకులు, ఒక్క జాకెట్ ముక్క, పసుపు కుంకుమ తీసుకోవాలి. మన ఇంటి ఆడబిడ్డకు వివాహం చేసిన అనంతరం తనకి బియ్యం పోసి అత్తారింటికి సాగనంపుతారు. ప్రతి సంవత్సరం తమ కూతుర్ని పుట్టింటికి పిలిచి తనకు బియ్యం పోసి అత్తవారింటికి సారె కట్టి పంపించటం ఆనవాయితీగా వస్తుంది. అసలు అమ్మాయిలకు బియ్యం పోయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చూద్దాం. బియ్యం పోయటానికి కారణం ఏమిటంటే, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన ఆడపడుచును ఇలా ఏడాదికి ఒకసారి కానీ 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ పుట్టింటికి పిలిచి తనకు పసుపు, కుంకుమ, గాజులు, తనకిష్టమైన దుస్తులను పెట్టి నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళిగా జీవించమని ఆశీర్వదించటమే బియ్యం. బియ్యం పోయటానికి కూడా మరో కారణం ఉంది. మనిషి వెన్ను లోపల 70,000 నాడులు ఉంటాయి కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ నాడులు కలిసే చోట ఒక చక్రం ఉంటుంది. ఈ విధంగా మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ చక్రం మధ్య భాగంలో ఓఢ్యాన పీఠం ఉంటుంది. కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలన్నీ వడ్డానం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా అమ్మాయిలకు బియ్యం పోయటం అంటే ఓఢ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం. ఒక పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి. అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో బియ్యం సమర్పిస్తారు. మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి బియ్యం పోయటమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు. ఇవన్నీ వారి బిడ్డ తన అత్తవారి ఇంట్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించి తల్లిదండ్రులు చేసే సంకల్పమే పూజ. తన తల్లి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని బియ్యం అనంతరము ఆ బియ్యంలో 5 పిడికిల బియ్యం తీసుకొని తమ తల్లిదండ్రుల ఇంటిలో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి బియ్యంతో అత్తారింటికి బయలుదేరుతుంది. అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచు తన తల్లి పెట్టిన సారెను ముత్తైదువులకు పంచి వారి నుంచి కూడా ఆశీర్వాదం పొందుతుంది. 5 దోసెట్లు పోయాలి. 5గురు ముత్తైదుల చేత పోయిస్తారు. దీర్ఘ సుమంగళి భవ. ముత్తైదువులందరినీ పిలిచి 5 సార్లు అట్లా పోపిస్తారు. బియ్యం పోస్తున్నారు. సంతోషంతో ఆ మహాలక్ష్మి ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి ప్రార్థిస్తారు. బియ్యం పోసిన అనంతరం అలా గట్టిగా కట్టాలి వాటిని. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు బియ్యం కార్యక్రమం.
చాటలో అట్లా బియ్యం పోసారు చూడండి, ఎంత బాగుందో. లక్ష్మీదేవి కదా చాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఆడబడుచుకు పోసారు వడి బియ్యం. అమ్మవారి దేవిని తీసుకుంటున్నారు. అమ్మవారి కృప మీపై ఎల్లవెల్లా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎంత చక్కగా అలంకరించారో చూడండి. స్వస్తిక్. అమ్మవారు కొంగులో కొంచెం బియ్యం ముడి పోసుకుంటున్నారు. తాంబూలం వడి బియ్యం పోసుకున్నామా ఆశీర్వాదం తీసుకుంటుంది. తాంబూలం ఇస్తున్నారు. దీర్ఘ సుమంగళి భవ, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాల ప్రాప్తిరస్తు. ఎంత బాగా చేశారో. తెలంగాణ ఆడపడుచులకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం, కానుక. ఇంతకీ వడిబియ్యం